శ్రీకాకుళంలో డయేరియా, రాజమండ్రిలో కల్తీ పాల ఘటనలపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. మున్సిపల్ ఆరోగ్య శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు. రెండు ఘటనల్లో బాధితులకు అందుతున్న వైద్య సాయంపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. రెండు ఘటనలకు దారితీసిన పరిస్థితులపై కారణాలను విశ్లేషించాలని సూచించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ముందస్తు పర్యవేక్షణ, అప్రమత్తత ద్వారా ఈ తరహా ఘటనలు జరగకుండా చూడాలని కోరారు. కలెక్టర్లు వివిధ విభాగాల్లోని జిల్లా స్థాయి అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపడితే నివారించవచ్చని సీఎం అన్నారు. ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. శ్రీకాకుళంలో తాగునీరు కలుషితమైన ఘటనలో ముందస్తు పర్యవేక్షణ, తనిఖీలు జరిగి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని సీఎం అభిప్రాయపడ్డారు. శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వైద్యారోగ్య శాఖ, మున్సిపల్ శాఖ అధికారులు రెండు ఘటనల్లోని ప్రస్తుత పరిస్థితులను వివరించారు. ఇప్పటి వరకు 129 డయేరియా కేసులు నమోదయ్యాయని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం 107 మందికి వివిధ హాస్పిటల్స్ లో చికిత్స అందిస్తున్నామన్నారు. 20 మంది హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. పైపుల ద్వారా జరుగుతున్న నీటి సరఫరాను నిలుపుదల చేసి ట్యాంకర్ల ద్వారా అందిస్తున్నామని చెప్పారు. 4 ఇంజనీరింగ్ బృందాలు వివిధ ప్రాంతాల్లో 40 లీకులను గుర్తించి మరమ్మతులు చేపట్టాయని వివరించారు. 24 గంటలు అందుబాటులో ఉండేలా మెడికల్ క్యాంపులను నిర్వహిస్తున్నామని కలెక్టర్ సీఎంకు వివరించారు. రిమ్స్, కిమ్స్, శ్రీకాకుళం జెమ్స్ లో ప్రత్యేక వార్డుల ద్వారా డయేరియా రోగులకు చికిత్స అందిస్తున్నామన్నారు. నెఫ్రాలజీ నిపుణులు, ఇతర వైద్య నిపుణులను కూడా ఈ హాస్పిటల్స్ లో అందుబాటులో ఉంచామన్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ఉన్న సిచ్యువేషన్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి. సీఎం అయితే సమీక్ష నిర్వహించారు వైద్యారోగ్య శాఖ అధికారులతో. మరి వారికి ఎటువంటి దిశానిర్దేశం చేశారు? దానికి సంబంధించి ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? మనం చూసుకోవచ్చు, శ్రీకాకుళంలో గత 4 రోజులుగా సుమారు 122 మంది డయేరియా బారిన పడ్డారు. అయితే దీనికి సంబంధించి ఒకరు మృతి చెందినట్టు కూడా ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. వారికి సంబంధించి ఎక్స్గ్రేషియా 10 లక్షలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు దీనిపై రివ్యూ నిర్వహించారు. అయితే దీనికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్షలో భాగంగా ఏదైతే ఈ ఘటనకు సంబంధించి వివిధ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితులపై కూడా సీఎం అధికారులను ఆరా తీశారు. శ్రీకాకుళంలో చికిత్స పొందుతున్న 76 మందిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని, ఒకరికి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నామని, ఇంకొకరికి డయాలసిస్ చేస్తున్నామని అధికారులు అయితే సీఎం కు వెల్లడించారు. అయితే వీరిద్దరికి కూడా మెరుగైన వైద్యం అందించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం 74 గంటల వ్యవధిలో ఈ యొక్క డయేరియాకి సంబంధించిన కేసులు అనేవి ఒక కొలిక్కి వస్తావని, అయితే 74 మంది పరిస్థితి బాగానే ఉందని, ఇద్దరికి మాత్రం స్థానిక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నామని మాత్రం అధికారులకు తెలిసిన పరిస్థితులు కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా తాగునీటి వల్లనే డయేరియా ప్రబలడంతో పైపుల ద్వారా నీటి సరఫరాను పూర్తిగా నిలిపివేశామని సీఎంకు అధికారులు వివరించారు. అయితే దీనికి సంబంధించి ట్యాంకర్ల ద్వారా వాటర్ ని సప్లై చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైతే డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర మంత్రి నారాయణతో పాటు నిన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా పర్యటించాడు. హాస్పిటల్లోకి వెళ్లి ఎవరైతే డయేరియా బారిన పడ్డారో వారికి కొంత మనోధైర్యాన్ని కూడా ఇచ్చాడు. అంతేకాకుండా ఏదైతే ఈ యొక్క మున్సిపల్ సంబంధించిన వాటర్ పైప్ లైన్లు పూర్తిగా మరమ్మతులు చేయాలని, దానికి సంబంధించి ప్రభుత్వం కావలసిన నిధులు కూడా సమకూరుస్తుందని అధికారులకే తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ హనుమంతు కోమారావును అయితే దీన్ని బాధ్యతలు చేస్తూ సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అయితే డయేరియా కేసులకు సంబంధించి మరొక 2 రోజుల్లో ఒక కొలిక్కి వస్తుందని అధికారులు అయితే ముఖ్యమంత్రికి తెలియజేయడం అయితే జరిగింది. శుభ. రైట్ రాము, థ్యాంక్ యూ.